హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో సింపుల్గా మన ఇంట్లో చేసుకునే ఉప్మా చేస్తున్నామండి. దీంట్లో చాలామంది చాలా రకాలు వేస్తూ ఉంటారు కూరగాయలు. అలా కూరగాయలు ఏమీ లేకుండా ఓన్లీ సింపుల్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, కొత్తిమీర, పుదీనాతో చేస్తున్నాం అనమాట. కొత్తగా ఉండిద్ది, టేస్ట్ మటుకు సూపర్గా ఉండిద్ది. ముందుగా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా పల్లీలు వేసుకోవాలి, తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అవి చూస్తున్నారా, అవి ఎర్రగా అయినాక ఆనియన్స్ వేసాను అనమాట. నేను ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అవనిద్దాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుండిద్ది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, అవి కొంచెం మగ్గుతున్నాయి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేద్దాం. మనం కరివేపాకు వేసేసామన్నమాట. చూస్తున్నారా, కరివేపాకు అనేది చిటపట ఎంత బాగుంది కదా సౌండ్. స్మెల్ కూడా అలానే ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది కరివేపాకు వేయటం వల్ల. నేను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఫస్ట్ టైం చేస్తుంటారు కదండి బ్యాచిలర్స్, అలాగా వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. చూస్తున్నారా, ఇలా ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు దీంట్లో టమాటోస్ వేస్తున్నామండి. ఇవి కొంచెం ఆనియన్స్ చూస్తున్నారు కదా, మనకు బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఆనియన్స్ అని చక్కగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు టమాటోస్ అనేది మనం ఫ్రై చేసుకుందామండి. టమాటోస్ త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం తొందరగా మగ్గటం కోసం. సాల్ట్ చూసి వేసుకోండి. చూస్తున్నారు, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. బాగుండిద్దండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల. ముందుగా ఈ టమాటో ముక్కలన్నిటికీ పట్టి కొంచెం త్వరగా మగ్గిపోతుంది అన్నమాట. చూస్తున్నారా, ఇలా మొత్తం మిక్స్ చేసుకుందాం. ఓ 2 సెకండ్స్ ఉంచుదామండి, త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. సారీ, అల్లం పేస్ట్ అండి, ఇది వెల్లుల్లి కాదు, ఓన్లీ అల్లం పేస్ట్. అల్లం వేసుకోవటం వల్ల ఏంటంటే బాగుండిద్ది. ఇలా పేస్ట్ కాకుండా ముక్కలైనా తరిగి వేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇంట్లో వేసిన పేస్ట్ కాబట్టి చక్కగా పేస్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను. అది పచ్చివాసన పోయే వరకు వేగాలన్నమాట. ఇది వేగితేనే ఉప్మా అనేది టేస్ట్ బాగుండిద్దండి. చూస్తున్నారా, ఇవి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడదాం తొందరగా ఉడకటం కోసం. ఇప్పుడు ఇది మనకు చక్కగా మగ్గిపోయింది. దీంట్లో కొత్తిమీర, పుదీనా ఈ తాలింపులోనే వేస్తున్నాను నేను. ఇలా వేయటం వల్ల ఏంటంటే అవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే స్మెల్, టేస్ట్, ఫ్లేవర్ మొత్తం బాగుండిద్దండి. అందుకని చెప్పి నేను ఇలా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేలోపు మనం వాటర్ రెడీగా ఉంచుకుందాం. 2 గ్లాసులకి 2 గ్లాసుల వాటర్కి 2.5కి 1 గ్లాసు రవ్వ సరిపోతుందండి. గోధుమ రవ్వ అయితే 3 గ్లాసులకి 1 గ్లాసు, బొంబాయి రవ్వ అయితే 2.5కి 1. కొలత వేసుకోవాలన్నమాట. కొలత వేసుకుంటే మనకి మెజర్మెంట్ కరెక్ట్గా ఉండిద్ది. ఇప్పుడు ఇవి మగ్గిపోయాయి, వాటర్ అనేది యాడ్ చేద్దాం. నేను వచ్చేసి ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను, ఇక్కడ వేరే దాంట్లో పోస్తున్నాను అనమాట. ఇది 1, 2, 3 ఇవి అన్నీ మనం దాంట్లో పోసేసుకుందాం. ప్లస్కో స్మెల్ అయితే బాగుందండి. ఇప్పుడు వాటర్ అన్నీ మనం దీంట్లో పోసేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకున్నాం. వాటర్లో ఒక చిటికెడంతా పసుపు వేసుకుందాం. ఇవి తెరలాక మనం రవ్వ వేసి కలుపుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, అలా తెరులుతున్నప్పుడు మనం రవ్వ పోసి కలదిప్పాలన్నమాట. నేను గోధుమ రవ్వ తీసుకున్నాను, 1 గ్లాస్ సరిపోతుంది. రవ్వ పోసి కలదిప్పాలన్నమాట. ఇలా కలదిప్పటం వల్ల మనకు ఉండలు కట్టుకోకుండా ఉంటుంది. చూస్తున్నారా, మనకి రవ్వ కరెక్ట్గా సరిపోయింది. మొత్తం మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. గోధుమ రవ్వ వచ్చేసి ఎక్కడ కొంచెం తొందరగా ఉండ కట్టదండి. బొంబాయి రవ్వ అయితే ఉండ కట్టిపోతుంది. అందుకని చెప్పి ఏదైనా అలా కలదిప్పుతా పోసుకుంటే మనకు ఉండ కట్టకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, దీనికి మూత పెట్టేద్దామండి. ఒక 2 సెకండ్స్ వాటర్ అన్నీ గుంజుకుంటాయి. ఇలా పెట్టేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. హై ఫ్లేమ్లో ఉంటే వాటర్ తొందరగా ఈరిపోయి అడుగు అనేది మాడిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మూత తీసేద్దామండి. ఒకసారి కలదిప్పుకోవాలి, లేకపోతే అడుగు అంటుతుంటుంది అన్నమాట.
మనకు కొంచెం ఉడకాలి. చూస్తున్నారా, కొంచెం ఉడకాలి. చూస్తున్నారండి, ఇప్పుడు మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకోవటం, స్టవ్ అనేది ఆపేసుకొని. ఇంతే, మరి లూజ్గా లేదు, గట్టిగా లేదు. ఇది చల్లారిపోతే ఇంకా గట్టిగా అవుతుంది. ఉప్మా అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మనకి ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, చట్నీతో సర్వ్ చేసుకున్నాము. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తాను.